అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంట. చూడ సక్కాని తల్లి చుక్కల్లో తావిల్లి ఏడు పాయల మా తల్లి. అమ్మ పాదాలకు ఆడపడుచులంతా ఆరతులివ్వంగా అమ్మ పాదాలకు అమ్మా భవానీ లోకాల నేలే. ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత్రే నమః. విశ్వజనీనమైనటువంటి విశ్వజనని జగన్మాత జగదంబ ఈశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి మమ్ము కాపాడు తల్లి, మమ్ము కరుణించి తల్లి, మా గ్రామ దేవత, మా తెలంగాణ గడ్డ దేవత, మా ప్రియమైన విశ్వజనీనమైన ఓ తల్లి మమ్ము కరుణించి కాపాడు తల్లి. ఓ బొడ్రాలమ్మ తల్లి, ఓ బొడ్రాలమ్మ తల్లి మమ్ము దీవించి కరుణించి కాపాడు తల్లి. మమ్మల్ని ఎల్లవేళలా నీ పుత్రులుగా అంగీకరిస్తూ సన్మార్గాన్ని ప్రసాదించు తల్లి. ఓం భూమాత జగన్మాత ధర్మదేవత పాహిమాం రక్షమాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. 50 మంది గ్రామ ప్రజలందరికీ పేరు పేరున బొడ్రాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మకూరు పట్టణం ఒకప్పుడు సంస్థానంగా వెలుగొందిన ఊరు. ఇక్కడి సంస్కృతి గురించి చెప్తే ఆత్మకూరు చరిత్ర చాలా పెద్దది. నిజాం పాలిత హైదరాబాద్ సంస్థానానికి అనుబంధంగా ఉన్న అతిపెద్ద 4 సంస్థానాలలో ఆత్మకూరు సంస్థానం ఒకటి. ఈ సంస్థానం అమర్చింత ఆత్మకూరు సంస్థానంగా ప్రసిద్ధి చెందింది. ఆత్మకూరు పట్టణాన్ని 1820లో రాజా పెద్ద వెంకటరెడ్డి రాజధాని కోసం నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. ఈ ప్రకారం ఊరు వయసు అక్షరాల 225 సంవత్సరాలు. ఆత్మకూరు పట్టణాన్ని అష్టదిక్కులా కాపాడుతూ గ్రామ దేవతలు కొలువై ఉన్నారు. ఆత్మకూరు గ్రామ సౌభాగ్యాన్ని ఆశిస్తూ బొడ్రాయి పండుగతో పాటుగా కట్టమైసమ్మ, కోటమైసమ్మ, కర్రెమ్మ, పోషమ్మ తల్లుల పునఃప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఊరు ఆడబిడ్డలతో కోడళ్లతో బంధుమిత్రులతో కలకల్లాడుతున్నది. బొడ్రాయి పండుగ. బొడ్రాయిని బొడ్డురాయి, నాభిశిల, నాభిరాయి అని కూడా పిలుస్తుంటారు. బొడ్రాయి అంటే ఊరుకు మధ్యన కొలువై ఉండే భూలక్ష్మి లేదా మహాలక్ష్మి అంశమైన శీతల దేవత ప్రతిరూపం. బొడ్రాయి శాక్తీయ సంస్కృత సంప్రదాయంలో ఒక భాగం. ఈ ఊరును నిర్మించేటప్పుడు మొదట బొడ్డురాయిని ప్రతిష్ఠించి దాని చుట్టూ ఊరు నిర్మించిన ఒక ఆనవాయితీ. ఊరుకు మధ్యలో పొడవైన రాయిని ప్రతిష్ఠించి బొడ్రాయి వేడుకలు జరుపుకోవడం ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో జరుగుతుంది. బైండ్ల పూజారులు శీతల యంత్రం బొడ్రాయి అడుగు భాగాన ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ అనంతరం పంచరంగుల చిత్రపటం వేసి బొడ్రాయి కథ నేపథ్యాన్ని బైండ్ల వారు జవడిక వాయిద్యంతో వివరిస్తారు. బొడ్రాయిని ప్రతిష్ఠించడం వలన ప్రజలకు పశు సంపదకు ఎటువంటి హాని కలగకుండా ఉంటుందని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఊరుకు ఎటువంటి అరిష్టం వాటిల్లకుండా ఉంటుందని అనాది నమ్మకం. జానపదుల విశ్వాసంలో బొడ్రాయి అంటే ఆరోగ్య దేవత కూడా. ప్రజలకు పశు సంపదకి ఎటువంటి అంటురోగాలు సోకకుండా బొడ్రాయి రూపంలో భూలక్ష్మమ్మ కాపాడుతూ ఉంటుందని జానపదులు విశ్వసిస్తారు. గ్రామానికి సంబంధించి పెళ్లిళ్ళు, పేరంటాలు, కాన్పులు, ఇతర శుభకార్యాలు జరిగినప్పుడు వేప మండపంతో బొడ్రాయిని పూజించడం ఒక ఆచారంగా వస్తున్నది. పోచమ్మ తల్లి. తూర్పు వైపు పంట పొలాల్లో పోషించే తల్లిగా పోచమ్మ తల్లి కొలువై ఉన్నది. ఈ పోచమ్మ తల్లికే ఊరి బోనాలు సమర్పించుకుంటారు. జన వ్యవహారంలో అందరూ పోషమ్మ అని అంటారు. పత్రికల వారు పోచమ్మ అని రాస్తున్నారు. పోషించే తల్లి పోషమ్మ, ప్రోచే తల్లి పోచమ్మ, ఎవరైనా ఒకటే. మైసమ్మ తల్లి. మషమ్మ లేదా మైసమ్మ శక్తి స్వరూపమైన మహిషాసురమర్దిని జ్ఞానపదంలో మైసమ్మగా పిలువబడుతుంది. మైసమ్మ, మషమ్మ, మషవ్వ అందరూ మైసమ్మ రూపాలే. అమర్జింత వెళ్లే మార్గంలో పడమ దిశగా ఆయి ముంత నుండి మన్నును చేరే వరకు వెన్నంటే మైసమ్మ కొలువై ఉన్నది. పంట మైసమ్మ తల్లి. ఆగ్నేయ దిశగా శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్ వెళ్లే మార్గంలో పంట పొలాలను, పాడి పంటలను కాపాడే తల్లిగా కూడా మషమ్మ తల్లి కొలువై ఉన్నది. కట్టమైసమ్మ తల్లి. ఆత్మకూరు గ్రామంలోకి ప్రవేశించడానికి ఉన్న ఉత్తర మార్గంలో నగరేశ్వర స్వామి పేరుతో చెల్ల పరమేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఈ స్వామివారికి అభిముఖంగా చెరువుకట్ట మీద కట్టమైసమ్మ కొలువై ఉన్నది. కోటమైసమ్మ తల్లి. 1820 ప్రాంతంలో రాజు నిర్మించిన కోటలో బురుజు మీద కోటమైసమ్మ కొలువై ఉన్నది. ప్రస్తుతం రాజకోట బురుజులు ఏం లేవు. వాటిని తొలగించి ఆలయ నిర్మాణం చేపట్టారు.
గజ్జలమ్మ తల్లి ఉత్తరం ఊరి ముఖ ద్వారం. ఈ దిశలో గజ్జలమ్మ తల్లి కొలువై ఉన్నది. గజ్జ అంటే శబ్దం. లక్ష్మీ స్వరూపం సన్నని గజ్జల సవ్వడి చేస్తూ వస్తుందనేది సగటు నమ్మకం. ఈ క్రమంలో గజ్జలమ్మను శక్తి స్వరూపంగా పూజిస్తారు. కర్రెమ్మ తల్లి ఆత్మకూరులో కర్రెమ్మ అందరి దేవత. చాలా ప్రాంతాల్లో మాదిగలు మాలలు కర్రెమ్మను తమ కులదైవంగా పూజిస్తారు. పెద్దమ్మ తల్లి కూడా ఒకప్పుడు రాజుల కోట ఉన్న ప్రాంతంలోనే కొలువై ఉన్నది. ఈ తల్లిని బూరడమ్మ అని పిలిచేవాళ్ళు. పంట చేతికి రాగానే కొత్త పంటతో అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఒక ఆచారం. అందరికీ పెద్ద తల్లి కాబట్టి పెద్దమ్మ అని పిలుస్తారు. ఈ పెద్దమ్మ పేరే ప్రస్తుతం స్థిరపడిపోయింది. ఫ్రెండ్స్, బొడ్రాయి గురించి చాలా విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.